రైట్. ఇక్కడ మరో వార్త చూసుకోవచ్చు. రోడ్డుపైన 200 గంటలు ట్రాఫిక్లోనే సగటు హైదరాబాదీ జీవితం. వాహనాల రద్దీకి తగ్గట్టుగా పెరగని రోడ్లు, బండి నడిపే వారికి నడుము నొప్పులు. ట్రాఫిక్ ఇండెక్స్ సర్వేలో విస్తుపోయే నిజాలట. నిజంగా తెలంగాణ నుండి ఈ పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ కావచ్చు, మిగతా పట్టణ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో ట్రాఫిక్ దాదాపు 200 గంటలు పైగా ట్రాఫిక్లో ఆగడం, ట్రాఫిక్ సిగ్నల్స్లో ఆగడం వల్ల, రోడ్లు ఇరుగ్గా ఉండడం వల్ల జనాలు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో రావడం పట్ల ఉపాధి అవకాశాలు కొంచెం వస్తుంటే ఇక్కడ ట్రాఫిక్ మొత్తం ఆ పెద్ద ఎత్తున పెరిగిపోతుందట. దానికి సంబంధించి బ్యాక్ పెయిన్లు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇబ్బందులు చాలా, అంటే ఒక బండిపై ఒక వ్యక్తి వెయిట్ చేయడం, అంటే ఎక్కువగా బ్రేకులు కొడుతూ ఇట్లా విధంగా బండికి సంబంధించిన కండిషన్స్ ఇబ్బంది అవుతున్నాయి. అలాగే ఆ ట్రాఫిక్ వల్ల కూడా బండి నడిపే వారికి నడుము నొప్పులు వస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఒక సర్వేలో తేలిందట. ఉదయం ఆఫీస్కు వెళ్ళాలన్నా, సాయంత్రం ఇంటికి రావాలన్నా నగరవాసులకు ఒక పెద్ద యుద్ధంలాగే ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయాలనే ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకుపోవడం హైదరాబాదీలకు రోజువారీ దినచర్యగా మారిపోయింది. అయితే ఇలా ట్రాఫిక్లో మనం ఎంత సమయం వృధా చేస్తున్నామో ఎప్పుడైనా లెక్క చేశారా? అక్షరాల 200 గంటలు. అవును, సగటు హైదరాబాద్ ఏడాదికి 200 గంటలు విలువైన సమయాన్ని కేవలం రోడ్ల మీదే వాహనాల రద్దీ మధ్య గడిపేస్తున్నాడని తాజా ట్రాఫిక్ ఇండెక్స్ సర్వే తెలిసిందట. ఈ సర్వేలో బయటపెట్టినటువంటి నిజాలు ఇప్పుడు నగరవాసులకు ఆందోళన గురి చేస్తున్నాయట. ట్రాఫిక్ అవస్థలు. హైదరాబాద్ నగరం నలుదిక్కులా శరవేగంగా విస్తరిస్తోంది. జనాభాతో పాటే వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఈ రద్దీని తట్టుకునే స్థాయిలో రోడ్ల విస్తరణ జరగడం లేదు. ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కడుతున్నా ఆ ట్రాఫిక్ కష్టాలకు పూర్తి స్థాయి పరిష్కారం దొరకడం లేదట. ఏటా లక్షలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతుండడం, దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ మెరుగుపడడం వల్లే విధంగా జరుగుతుందట. నిజంగా పొద్దున లేచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా పెద్ద ఎత్తున దాదాపు సంవత్సరానికి సగటు ఒక వ్యక్తి, ఒక వాహనదారుడు సగటుగా 200 గంటల పాటు ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందట. దాంతో బండ్లు ఖరాబ్ అవడమే కాకుండా అదేవిధంగా నరాల నొప్పులు, అంటే నడుముకు సంబంధించిన నరాలు కూడా వీక్ అయిపోతూ ఉన్నాయి. ఎక్కువగా బండి నడపడం వల్ల ఇటువంటి ఇబ్బందులు చాలా జరుగుతున్నాయి. చిన్న రోడ్లపై నిజంగా చూసుకోవచ్చు, రోడ్డు చిన్ననే ఉంటుంది. ఒక గల్లీలలో అక్కడ వెంటనే పక్కన కారు పార్క్ చేస్తాడు, లేకపోతే ఎక్కడ నుంచి వచ్చి బైక్ పార్క్ చేస్తాడు. ఈ విధంగా కూడా ట్రాఫిక్ ఇష్టాన్రీత్యా కూడా పాటించకపోవడం, అసలు పార్కింగ్ ఇక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు అని చెప్పేసి మినిమం నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా ఎక్కువగా ట్రాఫిక్లు అయిపోతూ ఉన్నాయి. సరిగా డ్రైవింగ్ రాకపోవడం, ఇటువంటి సమస్యల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగిపోతూ ఉన్నాయట. అలాగే సమయం మొత్తం కూడా 200 గంటలు, ఒక సంవత్సరానికి సమయం మొత్తం 200 గంటల పాటు కూడా ట్రాఫిక్లోనే గడిచిపోతుంది సగటు వ్యక్తి యొక్క జీవితం అని చెప్పేసి కూడా ఈ సర్వేలో తేలిందట. వాహనదారులు గంటల తరబడి రోడ్డుపైన చిక్కుకుపోవాల్సినట్టు వస్తుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రోడ్లపైన నరకం కనిపిస్తోందట. దీనివల్ల ఏటా 200 గంటలు, దాదాపు 8 రోజులకు పైగా విలువైన సమయం కేవలం హారన్ల మోతల మధ్య ఆవిరైపోతుందట. నిజంగా పొద్దున లేచి డ్యూటీకి వెళ్తే 9 నుంచి దాదాపు మెయిన్గా 9 నుండి 10-11 మధ్యలో డ్యూటీలు ఉంటాయి. ఆ సమయంలో వెళ్తే 9 నుంచి 11 మధ్య ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చేటువంటి ప్రాంతంలో రాత్రి 5 గంటల నుంచి, డ్యూటీ అయిపోగానే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ సమయంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. దాదాపు సంవత్సరానికి 200 గంటలు అంటే 8 రోజులు, అంటే సంవత్సరానికి 8 గంటలు అంటే 200 గంటలు అంటే 8 రోజులు ఒక సమయం మొత్తం వృధా అయిపోతుంది. వాళ్ళందరి ఆరల మధ్య వాళ్ళ జీవితం గడిచిపోతుంది అంటూ కూడా ఇక్కడ చూస్తాను. అలాగే ఆరోగ్య సమస్యలు, సమయం వృధా అవ్వడమే కాదు, ఈ ట్రాఫిక్ కష్టాలు నగరవాసుల ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నాయట. గంటల తరబడి బండి మీద లేదా కారులో కూర్చొని క్లచ్ బ్రేకులు తొక్కుతూ ఉండడం వల్ల విపరీతమైన నడుము నొప్పులు, వెన్నుముక, మెడ నొప్పుల్లో బారి పడుతున్నారట. ఆఫీసులో రోజంతా పనిచేసి ఆ తర్వాత ఆ ఒత్తిడితోడు ట్రాఫిక్తో యుద్ధం చేసి ఇంటికి వెళ్ళేసరికి మనిషి పూర్తిగా అలసిపోతున్నాడు. ఈ శారీరక మానసిక ఒత్తిడి వల్ల కంటి నిండా నిద్రపోయే అదృష్టాన్ని కూడా కోల్పోతున్నాడట. మరోవైపు ట్రాఫిక్ రద్దీ వల్ల గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే ఉండడంతో విపరీతమైన కాలుష్యం వస్తోంది. ఈ వాహనాల పొగ, వాతావరణ మార్పులు నేరుగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయట. కలుషితమైన గాలి పీల్చడం వల్ల అస్తమా, అలర్జీల వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. టెక్నాలజీ వాడుతున్నాం, ఉన్న వనరులతోనే ట్రాఫిక్ సాఫీగా పంపించేందుకు మా ట్రాఫిక్ పోలీసులు అహర్నిశలు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. సమస్యను అధిగమించేందుకు త్వరలో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటి ఆధునిక టెక్నాలజీ వాడుతున్నాం. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లో ఆటోమేటిక్గా సిగ్నల్స్ మార్చేలా టెక్నాలజీని అనుసంధానించాం. రోడ్లపై ఫుట్పాత్ అక్రమాలను తొలగించి ఫ్రీ లెఫ్ట్లకు ఆటంకం లేకుండా ఆ బల్దీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. అయితే ఈ సమస్య శాశ్వత పరిష్కారం దొరకాలంటే ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి కార్ పూలింగ్, పెట్రో రైళ్లు
మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా వాడితే రోడ్లపై ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా భారీగా తగ్గుతుంది అంటూ కూడా ఇక్కడ రాహుల్ ఎగ్జే డీసీపీ ట్రాఫిక్ సంబంధించిన డీసీపీ కూడా మాట్లాడుతూ ఉండట.